దేవుని నామానికి మహిమ కలుగును గాక. 21వ దినాన్ని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు సహాయకుడిగా ఉండి నడిపించిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ దినము ప్రత్యేకంగా దేవుని వాక్యంలో నుంచి ఒక అంశాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా భయము. ఈ దినాల్లో మనం చూస్తున్న వార్తలను బట్టి, మనం వింటున్న సంఘటనలను బట్టి, అనేక విషయాలను బట్టి ప్రతి ఒక్కరిలో కామన్గా కనిపించేది భయం. ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతున్నాయని అనేక ప్రశ్నల మధ్యలో కొన్ని భయాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. సో ఈ భయాన్ని జయించడం ఎలా అన్నది ఈరోజు మనము నేర్చుకోబోతా ఉన్నాం. సో ఈ అంశం నిమిత్తమై కొన్ని వాక్యలేఖన భాగాల ద్వారా మనం దేవుని చిత్తానుసారంగా భయాన్ని జయించే వ్యక్తులుగా మనము నింపబడాలి, ధైర్యంతో నింపబడాలని కోరుకుంటూ, ఈ దినము భయం ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదటిగా మనం ఎంతో ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, మనం ఉపవాసాలుండి ప్రార్థిస్తున్నప్పుడు చాలా ప్రార్థన చేసుకుని ఒక్కసారి లెగిసి అసలు లోకంలో ఏం జరుగుతుందా అని న్యూస్ పెట్టామనుకోండి, వార్తలు పెట్టామనుకోండి, అంటే ఇది నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నమాట. వింటున్న వార్తలు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ వార్తలకి ఎంత కలవరము, భయము, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అనే ప్రశ్నలు, ఇంకా అనేక వార్తలకి కృంగుదల, ఒక పక్కన ఎంతో ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ వెంటనే కృంగుదల, భయం. సో ఎందుకు వస్తుంది ఈ భయము, ఎందుకు మనం ఇంత కృంగిపోతున్నాము అన్న దాని గురించి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ వచ్చారు. దాని గురించి మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్. సో ఎవరికి శాంతి ఉంటుంది? భయము ఆపోజిట్ శాంతి. భయం ఉన్న చోట శాంతి ఉండదు, శాంతి ఉన్న చోట భయం ఉండదు కదా. సో భయాన్ని జయించాలి అంటే, శాంతిని, సమాధానాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి అంటే, ఇక్కడ భక్తుడు చెప్తూ ఏం మాట్లాడుతున్నారంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. ప్రార్థించడం వేరు, ఆనుకోవడం వేరు, రైట్? ప్రార్థన చాలామంది చేస్తారు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థన మర్చిపోయి మరలా మనం లోకంలోనికి వచ్చినప్పుడు, లోక వార్తలు విన్నప్పుడు, లోక పరిస్థితులు చూసినప్పుడు, భయపడే సంఘటనలు చూసినప్పుడు మరలా మనం ఆ శాంతిని కోల్పోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, కంప్లీట్గా ఎవని హృదయం నీ పైన ఆధారపడుతుందో, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. సో దేవుడు వారిని ఎలా కాపాడతారు? భద్రత అనేది దేవుని నుంచి వచ్చేది, ఆయన భద్రపరుస్తారు ఖచ్చితంగా. అయితే వాడిని ఎలా భద్రపరుస్తారంటే, పూర్ణ శాంతితో భద్రపరుస్తారండి. వారి హృదయాల్లో ఏముండదు? భయం ఉండదు, ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు. రెండో మాట ఏం చెప్తున్నారంటే, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో ఈ పూర్ణ శాంతి, ఈ సమాధానము, ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అంటే మనలో ఏముండాలని చెప్తున్నారు ప్రభు? విశ్వాసం ఉండాలి. ఆమేన్. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉన్న వాళ్ళందరి జీవితాల్లో శాంతి, సమాధానం ఉంటుంది. ఎవరో ఏదో జరిగింది అని చెప్పి కలవరపడడం వేరు, భయపడి ఇంకా ఇదే నాకు కూడా జరిగిద్దేమో, ఏమైపోతుందో అని టెన్షన్ పడడం వేరు. ఆ టెన్షన్, ఆ భయాన్ని జయించాలి అంటే సంపూర్ణ విశ్వాసంతో దేవునిపై ఆధారపడాలి. ఆమేన్. ఈరోజు చాలామంది బిడ్డలు చిన్న హెల్త్ ఇష్యూస్కే కలవరం పెట్టేసుకుని భయపడిపోయి అనారోగ్యాలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి?
మీరు ఏ డాక్టర్ అన్నా వెళ్ళి అడగండి, మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇంకా ఎక్కువైపోతాయి మనకి. బీపీ పెరిగిపోద్ది, షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోద్ది, థైరాయిడ్ పెరిగిపోద్ది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే టెన్షన్ వల్ల వస్తున్నాయి, భయం వల్ల వస్తున్నాయి. మనం ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడు ఈ లెవెల్స్ అన్నీ చేంజెస్ వచ్చేస్తాయి మనలో. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మళ్ళా మనం భయపడడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. శాంతితో, పూర్ణ శాంతితో దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఆమేన్. సో అలా ఉండాలి అంటే అతనిలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. దేవుడు ఏది చేసినా మేలే. రోమా 8:18 ప్రకారంగా దేవుడు మనకి ఏది చేసినా మేలే. సో అది ఒకవేళ మరణమైనా అయి ఉండొచ్చు, అది కూడా మేలే. ఆమేన్. సో ఆ మేలును మనం స్వాగతించగలగాలి. దేవుడు చేశారంటే ఖచ్చితంగా, దేవుడు అనుమతించారంటే ఖచ్చితంగా అది మేలు కొరకే. మనం ఎన్నో బైబిల్ ఎగ్జాంపుల్స్ చూస్తాం, కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి దేవుడు ఇది అనుమతించారు అంటే అది మేలుగా ఎంచకుండా అది కీడు, ఈ అనారోగ్యం నాకు కీడు తీసుకొస్తుంది, నన్ను మరణానికి తీసుకెళ్ళిపోద్ది, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది దేవుడు నాకు మేలుగా ఎలా మారుస్తారో అర్థం కాక, దేవుని మీద విశ్వాసం ఉంచలేక రాలిపోతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు ఈరోజు. అందుకే ప్రభు చెప్తున్నారు, మనం ఏం చేయాలంట? దేవునిపై సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనము ధైర్యంగా నిలవబడగలుగుతాం, పూర్ణ శాంతితో ఉండగలుగుతాం. సాతాను వాడే అస్త్రాల్లో ఇది కూడా ఒకటనమాట. ఏంటి? భయాన్ని ఒక అస్త్రంగా వాడతాడు. ఎవరైనా విశ్వాసంలో నుంచి తొలగిపోవాలంటే వాడు వాడే తంత్రాల్లో ఇది కూడా ఒకటి. నిన్ను భయపెడతాడు ఫస్ట్. అందుకే పేతురు భక్తుడు చెప్తూ, పేతురు సంఘానికి రాస్తూ, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఎవరిని భయపడదామా, ఎవరిని వాడి తట్టు లాక్కుందామా, దేవుని నుండి విశ్వాసంలోంచి బయటకు లాగేద్దామా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడంట. ఈరోజు ఎవరినైనా పట్టుకోవచ్చు. ఎంత విశ్వాసంలో ఉన్న వాళ్ళనైనా పడగొట్టడానికి సాతాను ఆ భయాన్ని ఆయుధంగా వాడతాడనమాట. చాలామంది బిడ్డలు ఈ భయం ద్వారా టెన్షన్ ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోయి అనేక అనారోగ్యాల బారిన పడి మానసికంగా కృంగిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు? భవిష్యత్తు గురించిన భయం, బిడ్డల గురించిన భయం, ఆరోగ్యం గురించి భయం, ఫైనాన్సెస్ విషయంలో భయం, కుటుంబ విషయాల్లో భయం, ఇంక ఎన్ని టెన్షన్సో. దేవుడేమో సమస్త భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యందు విశ్రాంతి పొందండి అని దేవుడు పిలుస్తుంటే మన భారాలన్నీ మన నెత్తి మీద వేసుకుని భయంతో వణికిపోతూ సాతానికి మనం చోటిస్తున్నాం. సో భయం అనేది శత్రువు ఉపయోగించే ఒక ఆయుధం అని మనకి తెలియడం లేదు. కాబట్టి వాడికి మనము డోర్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. భయం మన జీవితాల్లోకి వస్తే సాతానికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. విశ్వాసం మన జీవితంలో ఉంటే దేవునికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. భయం మనల్ని ఎలుబడి చేస్తుంటే సాతానికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. విశ్వాసం మనల్ని ఎలుబడి చేస్తూ ఉంటే దేవునికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. ఆమేన్. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను.
మీ హృదయములను పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. ఇక్కడ శిష్యులకు చెప్తూ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, భయపడద్దు, టెన్షన్ పడద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే మీరు పరలోకమందున్న తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్న రీతిగా నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. ఎవరిలో విశ్వాసం ఉంటే వారిలో కలవరం ఉండదు, భయం ఉండదు, టెన్షన్ ఉండదు. ఈరోజు శత్రువు ఎంతగా దాడి చేసినా కూడా వాడిని మనం జయించగలిగే ఒక గొప్ప ఆయుధం ఏంటి అంటే విశ్వాసము. ఆమేన్. భయము వర్సెస్ విశ్వాసం. ఈరోజు మనం దేని విషయంలో ఎలా పడిపోతున్నాం, మన జీవితం ఎలా ఉంది అన్నది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఈ విషయంలో మనము మార్పు చెందవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట చదువుతున్నాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఏమి ఇచ్చారంట? శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ఇచ్చారు. పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఆమెన్. సో సాతాను వచ్చి భయపెడితే మనం భయపడుతున్నాము అంటే మనం ఏ ఆత్మతో నింపబడి ఉన్నాం? పిరికితనము కలిగిన ఆత్మతో నింపబడి ఉన్నాం. అది దేవుని వద్ద నుంచి వచ్చింది కాదు. మీరు మరలా భయపడటకు దాస్యత్వపు ఆత్మను నేను ఇయ్యలేదు అని రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. రోమా 8. ఒకసారి అది కూడా చదువుతున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యత్వపు ఆత్మను పొందలేదు. పిరికితనం కలిగిన ఆత్మ ఉంటే అదేంటి? దాస్యత్వం అన్నమాట. అంటే సాతానికి నువ్వు దాసుడు అయిపోయావు. నీకు ఏ విషయంలోనే భయం వచ్చేస్తుంది అంటే నువ్వు సాతానికి దాసుడిగా మార్చబడ్డావని అర్థం. సో ఎప్పుడైతే మనము ఆ దాస్యత్వపు ఆత్మను దేవుడు తీసేసి దత్తపుత్రాత్మను అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చారు, దత్తపుత్రులుగా దేవుడు మనల్ని చేసుకున్నారు, ఆయన ఆత్మచేత నింపారు. ఇప్పుడు మనం ఏం చేయకూడదంట? మరలా భయపడకూడదు. మరలా భయపడటకు దాస్యత్వపు ఆత్మను నేను మీకు ఇయ్యలేదు కానీ దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే అబ్బా తండ్రి అని మొరపెడుతూ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో మరలా భయపడడానికి దాస్యత్వపు ఆత్మని ఇవ్వలేదని దేవుడు చెప్తుంటే మనం భయపడుతూ పిరికితనంతో ఉంటే మనం ఎక్కడున్నట్టు? సాతాను దాసులుగా ఉండిపోతున్నాం అని అర్థం. ఈరోజు దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ సాతాను దాసులుగా సాతానికి లోబడిపోతున్నామని అర్థం. సో ఈరోజు ఎలాంటి ఆత్మను మనం పొందుకున్నామంట? దత్తపుత్రాత్మ. దానికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చారంట. శక్తివంతులుగా చేశారు దేవుడు మనల్ని. ఎప్పుడు మనం భయపడతామో మనం ఏమవుతాం? బలహీనం అయిపోతాం. మీరు చూడండి, టెన్షన్ వచ్చినప్పుడు ఏ పని పర్ఫెక్ట్గా చేయలేరు. భయంలో ఉన్నప్పుడు ఏ ఆలోచన కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో ఎందుకు? సాతానికి దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం బలవంతులుగా కాదు బలహీనులుగా అయిపోతాం అన్నమాట. ఈరోజు చాలామంది బిడ్డలు ఈ బలహీనతలో పడిపోయి ఉన్నారు. ఈ విషయంలో దేవుడు మనల్ని మార్చాలని ఉద్దేశించి ఈ అంశాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చారు. భవిష్యత్తు గురించిన ఆ భయము నీకు పెట్టి సాతాను నిన్ను లొంగ తీసుకుంటున్నాడు, వాడికి దాసుడుగా చేసేసుకుంటున్నాడు. సో నీలో శక్తి ఉందా? నీలో ప్రేమ ఉందా? ఇంద్రియ నిగ్రహం అంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోగలిగి
మన కన్నులు, మన చూపులు, మన మాటలు, మన ఆశలు, మన కోరికలు ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతున్నామంటే అది ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఈరోజు ఫాస్టింగ్ ఉండాలంటే చాలా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఉండాలి. మంచి మంచి టిఫిన్స్ ఎదురుగుండా కనబడుతున్నాయి, పిల్లలకి చేసి పెడుతున్నాం, బట్ తినకుండా ఆగాలి అంటే, మన నోరుని మనం కంట్రోల్ చేయాలి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఉండాలి. సో అది దేవుడు మనకి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు కాదు, ఇచ్చేశారు. ఏమేన్ దాన్ని మనం పొందుకొని ఉన్నాం. సో దానిలో మనం ఏం చేయాలి? కంటిన్యూ అవ్వాలి. ఒకరోజు సాతానికి లోబడిపోయి, ఒకరోజు భయపడిపోయి, ఒకరోజు బలహీనమైపోయి, ఒకరోజు బలవంతులుగా ఉండి అలా కాదు. అన్ని వేళలా దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చారు. పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. నేను దత్తపుత్రుడను, దేవుని బిడ్డను, కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను అని నేను చెప్పగలగాలి. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు మళ్ళా భయపడుతున్నావా నువ్వు? ఒకవేళ భయపడితే ఏం జరుగుతుందంట? యోబు జీవితంలో ఒక చక్కటి ఉదాహరణ పెట్టారు, భయపడితే ఏం జరుగుతుంది అనడానికి. యోబు గ్రంథము ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. యోబు 3:25. ఏది వచ్చెనని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. యోబు చెప్తున్నాడు, ఏది జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అంటున్నారు. సో చాలామంది బిడ్డలు ఏమీ లేకపోయినా, అక్కడ జీరో ఏం లేదు, కానీ ఏదైనా జరిగిపోద్దేమో అని భయం. అక్కడ ఏం జరగదు, ముందే ఆలోచనలతో, టెన్షన్తో ఊహించేసుకుని, నిజంగా ఏం జరగకపోయినా ముందే ఊహించుకొని ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో అని భయాలు పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏది జరుగుతుందని నమ్ముతారో అదే జరిగించుకొని తర్వాత ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు అది జరుగుతుందేమో అంటే విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ జరుగుతుందేమో అని నువ్వు నమ్ముతున్న దాని మీదకి నీ విశ్వాసం వెళ్ళిపోతుంది. నీ విశ్వాసం చెప్పుడు నీకు జరుగుతుంది కాబట్టి నువ్వు ఆ భయంలో ఏదైతే నమ్ముతున్నావో అదే నీకు సంభవిస్తూ ఉంది. యోబు జీవితంలో అదే జరిగింది. తన బిడ్డలు పర్ఫెక్ట్గా ఉన్నారు అని ఆయన నమ్మలేకపోయాడు. వాళ్ళు పాపం చేస్తారేమో, ఎక్కడ దేవుడి నుంచి తప్పిపోతారో అని భయపడుతూ ఉన్నాడు. ఆ భయపడిందే ఆయనకి సంభవించిందంట. ఈరోజు నువ్వు ఏదైతే భయపడతావో అదే నీకు సంభవిస్తుంది. నువ్వు ఏదైతే విశ్వాసంతో నమ్ముతావో అదే నీకు సంభవిస్తుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సో ఈరోజు మనం ఏం నమ్ముతున్నాం? యెహోవా రాఫా, దేవుడు నన్ను స్వస్థపరచగలరు. ఎన్నో స్వస్థతలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నేను స్వస్థత పొందుకుంటానని నువ్వు నమ్మితే ఎంత గొప్ప అనారోగ్యం అన్నా దాని నుంచి నువ్వు విడుదల పొందేసుకుంటావు. కాదు, ఈ సమస్య నుంచి నాకు విడుదల రాదు, నేను దీన్ని జయించలేను అని నువ్వు నమ్మితే అదే జరిగిద్ది. ఈరోజు మనం ఏం నమ్ముతున్నాం? ఏది విశ్వసిస్తున్నాం? భయాల్లో సాతాను మాట నమ్ముతున్నామా, లేక విశ్వాసంతో దేవుని మాట నమ్ముతున్నామా? ఈ భయాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాట పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా శోధన వచ్చిందంట. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన ప్రభువు అరణ్యంలోకి కొనుపోబడ్డారంట ఆత్మచేత. 3 రకాలుగా సాతాను శోధించాడు. ప్రాణ, ఆత్మదేహాలపై శోధన జరిగింది. అక్కడ ప్రతిసారి ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే, ఒక్కసారి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో 4 నుంచి చదువుదాం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. 7వ వచనం.
అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది. ఈ మూడాట్లో కామన్ వర్డ్ మనకేం కనిపిస్తుంది? వ్రాయబడి ఉన్నది. 3 రకాలుగా సాతాను శోధించినప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్లో 3 ఆన్సర్స్లో కూడా వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని వాక్యమును విశ్వాసముతో ఆ రాయబడిన మాటను పలుకుతూ ఉన్నారు ప్రభు. సో మనకు వస్తున్న శోధనలో కూడా ఏదైతే రాయబడి ఉందో, అంటే వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మనం గ్రహించి రాయబడిన లేఖనం యందు విశ్వాసం ఉంచినప్పుడు సాతాన్ని మనం జయించగలుగుతాం. భయాందోళనలోకి వెళ్ళం, కానీ దేవుని బిడ్డలుగా దత్తపుత్రాత్మను కలిగి వాడిని ఎదిరించగలుగుతాం. ఆమేన్. వ్రాయబడి ఉన్నది అంటే వర్డ్, రిటర్న్ వర్డ్ మీద ప్రభు విశ్వాసం ఉంచారు. మనం కూడా వ్రాయబడిన వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు సాతాన్ని మనము జయించగలుగుతాం. ఆమేన్. జయించగలుగుతాం. యెహోషువ గ్రంథము, ఈ మాట కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత తన నెక్స్ట్ నాయకుడిగా యెహోషువను దేవుడు నియమించుకొని 1వ అధ్యాయంలో 1వ భాగంలోనే మీరు చదివితే 4 సార్లు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తారు ప్రభు యెహోషువకి. 1:8 ఒకసారి చదువుతున్నాను చూడండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారం నీవు చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారు? భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. సో అలా తోడై ఉండాలంటే ఫస్ట్ ఒక కండిషన్ కూడా చెప్తున్నారు దేవుడు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు అనుసరిస్తూ బోధించాలి అని దాని ఉద్దేశం. నువ్వు అనుసరిస్తూ బోధించాలి. నెక్స్ట్, నువ్వు రాయబడిన మాటలన్నింటి ప్రకారం చేటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించదు. వాక్యము మీద ఎవరైతే సంపూర్ణ అవగాహన పెట్టుకుంటారో, ధ్యానిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం చేతనే సాతాన్ని మనం జయించగలుగుతాం, భయాన్ని జయించగలుగుతాం. ఆమేన్. దేవుని యొక్క మాట ఎక్కడుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. ఆమేన్. భయం ఉండదు. స్వతంత్రులుగా, దత్తపుత్రులుగా స్థిరపరచబడగలుగుతాం. యెహోషువ ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మందిని నడిపించడానికి ఆయనకి దేవుడు చెప్తున్న మాట, భయపడకుము, ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. ఆమేన్. సో దేవుడు చెప్తున్నారు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్న మాట, ధైర్యంగా ఉండు, భయపడద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ఉండు. దేవుడు నీకు తోడై ఉన్నారు. ఆమేన్. ఈ మాటలు చెప్పినప్పుడు అందరూ నమ్మారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు అందరూ నమ్మారు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫరో సైన్యం నుంచి తప్పించి అద్భుత రీతిగా 40 సంవత్సరాలు పోషించి, యాక్చువల్ చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశంలో ప్రవేశించడానికి 2 ఇయర్స్లో వచ్చేసారంటండి. 2 సంవత్సరాల్లో వాళ్ళు వచ్చేసారు. ఇంకా కొద్ది దూరంలోనే వాగ్దాత దేశంలో అడుగు పెట్టాల్సిన వాళ్ళు సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు ఇంకొంచెం దూరంలో ఉన్నారు. ఇంకా వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈలోపు
కొంతమంది వేగుల వారిని పంపించారంట, దేశం ఎలా ఉందో చూసి రండి అని. మనము జయించగలుగుతామా? ఒకసారి చూసి రండి. అసలు దేవుడు ఎంత మంచి దేశాన్ని మనకిస్తున్నారు, దేవుడు వాగ్దానం చేసిన భూమి ఎలా ఉంది చూసి రమ్మని వేగుల వారిని పంపిస్తే వాళ్ళు వెళ్ళొచ్చి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. 12 మంది వేగుల వారిని పంపిస్తే, ఇద్దరిని పక్కన పెడితే 10 మంది చెప్తున్న మాట, అతనితో కూడా పోయిన ఆ మనుషులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అని చెప్పారంట. ఇంకా చెప్తున్నారు, మరియు వారు తాము సంచరించి చూసిన దేశంను గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పిరి. మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీలు సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. వాళ్ళేమో జైంట్స్ లాగా చాలా ఉన్నతమైన స్థితిలో కనబడుతున్నారంట, వీళ్ళేమో మిడతల్లాగా కనబడుతున్నారంట. వీళ్ళ దృష్టికి వీళ్ళ మిడతలే, వాళ్ళ దృష్టికి కూడా వీళ్ళ మిడతల్లాగే ఉన్నారంట. ఇప్పుడు దేవుడేమో ఏం చెప్పారు, ఆల్రెడీ నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇచ్చేసానని చెప్పి ఇన్ని లక్షల మందిని అక్కడ విడిపించుకొని ఇన్ని డేస్ నడిపించుకుని అద్భుత రీతిగా తీసుకొస్తే వీళ్ళు నమ్మలేదు, దేవుని మాట నమ్మలేదు. అదే 30వ వచనం చూడండి. కాలేబు యెహోషువ ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. వెళ్ళిన 12 మంది చూసింది ఒకటే, ఆ ఉన్నత దేహంలో వీళ్ళు చూశారు, వాళ్ళు చూశారు. దేశమంతా సంచరించి 12 మంది చూశారు. కానీ యెహోషువ కాలేబు చెప్తున్నారు, మనం ఖచ్చితంగా దేశంలోకి వెళ్తాం, దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మనకి శక్తి సరిపోతుంది. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళిద్దరు ఇచ్చిన రిపోర్ట్కి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే యెహోషువ కాలేబులు చూసింది విశ్వాసంతో దేవుని వాగ్దానాలు పట్టుకొని చూశారు కాబట్టి వాళ్ళకి జయించడానికి శక్తి సరిపోద్ది అనిపించింది. వీళ్ళేమో లోకపు దృష్టితో చూశారు, విశ్వాసంతో చూడలేదు, దేవుని మాట మీద నమ్మకం లేదు వీళ్ళకి. అంటే వీళ్ళు మిడతలైనా వీళ్ళ వెనకాల దేవుడు సర్వశక్తిమంతుడని వాళ్ళు నమ్మలేకపోయారు. వీళ్ళకి ఆ దేశాన్ని దేవుడు ఇవ్వగలరని విశ్వసించలేకపోయారు. తద్వారా వీళ్ళు భయపడ్డారు. ఆ భయము వీళ్ళని జయించేసింది. ఆ మనుషుల్ని చూసినప్పుడు వీళ్ళు భయపడ్డారు. ఆ భయము ద్వారా వీళ్ళు జయించబడ్డారు. తద్వారా వచ్చి చెప్తున్నారు, మన వల్ల కాదు, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం మన వల్ల కాదు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనాన్ దేశంలో ఉండాలి. యాక్చువల్ దేవుడి ప్లాన్ ప్రకారం 2 సంవత్సరాలే వాళ్ళని అరణ్యయాత్రలో నడిపించారు, కనాన్లో ప్రవేశించేయాలి. కానీ వీరి అవిధేయతను బట్టి, వీరు విశ్వసించలేకపోయిన విధానాన్ని బట్టి, భయపడినందుకు శిక్షగా 38 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళారు, అక్కడక్కడే తిరుగుతూ వచ్చారు, మళ్ళీ అరణ్యంలోకి పోయారు. కనిచూపు మేరలో ఉన్న దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, సమృద్ధిని చూడలేకపోయారు. ఆ తరమంతా అరణ్యంలో రాలిపోయిందంట. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. ఆ భయము ద్వారా సాతాను వాళ్ళని గెలిచేశాడు, దేవుని మాట నమ్మకుండా చేసేసాడు. ఈరోజు దేవుడు మనకి ఎన్నో మంచి వాగ్దానాలు ఇచ్చారు. మనం భయపడడం ద్వారా, అంటే సిచ్యువేషన్స్ని మాత్రమే లోకపరంగా చూసి భయపడడం ద్వారా ఆ వాగ్దానాల్ని మనం నమ్మలేకపోతే దాన్ని స్వతంత్రించుకోలేం. వాగ్దానం నమ్మాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? చూడక నమ్మిన వారు విశ్వాసం గలవారని హెబ్రీ 11:1 కనబడుతుంది. విశ్వాసం అనేది ఏంటి? చూడకుండా నమ్మాలి.
అంటే ఇది జరుగుతుంది అని దేవుడు చెప్పారంటే నువ్వు అది చూసినా చూడకపోయినా జరిగి తీరుతుంది అంతే. దేవుని మాట ఎగ్జాక్ట్గా నమ్మగలగడమే. అందుకే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తాం. నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా దేవుడు చెప్పారంటే జరిగి తీరుతుంది అంతే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. అంటే నువ్వు నమ్మకపోతే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండవు. దేవునికి ఇష్టంగా ఉండకపోతే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేరు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను తీసుకెళ్లాలని దేవుడి ప్లాన్. కానీ వాళ్ళు విశ్వసించని కారణాన్ని బట్టి రాలిపోయారు. యెహోషువ, కాలేబులు ఇద్దరే ఆ తరంలో కనాన్లో ప్రవేశించగలిగారు. వాళ్ళు 8 yearsకి కూడా యుద్ధాలు చేయగలిగే అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారంట. కాలేబుని గురించి చదివితే ఎంత గొప్ప స్ట్రెంగ్త్, బలం వాళ్ళు పుంజుకున్నారు. బికాస్ విశ్వాసం. ఈరోజు మనం భయంలోకి వెళ్తే దేవుని వాగ్దానాలను మనము చూడలేము. రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈరోజు చాలామంది వెలుగులో ఉన్నామని చెప్పుకుంటే ఇంకా చీకట్లోనే నడుస్తున్నారు, అంధకారంలో నడుస్తున్నారు, భయం అనే అంధకారంలో నడుస్తున్నారు. వెలుగు, దేవుని యొక్క వాక్యమే వెలుగు. ఆ వెలుగులోనికి మనం వస్తే, విశ్వాసంతో నమ్మగలిగితే దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆమేన్. ఈరోజు ఎవరైతే ఆ భయంలో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో, ఆ వివేకంలో ఉన్నారో, వారు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. భయంలో ఉంటే ఈరోజు ఆ భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో దేవుని తట్టు తిరగాలని దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నారు. ఏ భయం మనకు అవసరం లేదు. సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తున్నానని దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకుంటే చాలు, భయం అనేది వెళ్ళిపోద్ది. నాకు ఎప్పుడైనా కొంచెం టెన్షన్ అనిపించినా, ఏమన్నా విన్నప్పుడు టెన్షన్ అనిపించినా, భయం అనిపించినా ఇదే మాటను నేను పలుకుతూ ఉంటాను. వ్రాయబడి ఉన్న మాటలు మనం పలకాలి. సాతాను పారిపోతాడు దేవుని మాటను పలికినప్పుడు. భయం వెళ్ళిపోద్ది, విశ్వాసం వస్తుంది. సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తున్నారన్న వాగ్దానాన్ని మనం పట్టుకున్నప్పుడు, దేవుని మాటను పట్టుకున్నప్పుడు, దేవుడు అద్భుత రీతిగా మనల్ని విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందిస్తూ దేవుని వాగ్దానాల నెరవేర్పు మనం చూచేటట్లుగా దేవుడు చేస్తారు. ఆమేన్. ఈరోజు డానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు భయపడలా. సింహాల బోన్లోకి వెళ్ళాలన్నప్పుడు ఏమన్నా డానియేలు భక్తుడు ఏమైనా భయపడ్డా? అదే నిన్ను నన్ను అక్కడ పెడితే ప్రార్థన మానేస్తాం, కానీ సింహాల బోన్లోకి మాత్రం వెళ్ళవండి అని చెప్తాం. ఒకవేళ నిజంగా నువ్వే డానియేలు ప్లేస్లో ఉంటే నిజంగా భయపడకుండా సింహాల బోన్లోకి వెళ్ళగలుగుతావా? వెళ్తే నువ్వు నిజమైన విశ్వాసం అని అర్థం. నువ్వు భయపడట్లేదు, నువ్వు దేవుని బిడ్డవని అర్థం. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రూవ్ చేయబడింది. వాళ్ళ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆమేన్. షద్రకు, మెషకు, అబేద్నెగోలు 7 అగ్నిగుండాన్ని పెంచేశాడంట రాజు. అగ్ని తీవ్రత పెరిగిపోయింది, కానీ వాళ్ళు భయపడలా. అయినా కూడా భయపడలేదు. దేవుడు ఉన్నాడు, రక్షించినా సరే రక్షించకపోయినా సరే. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్. రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేమైతే దేవుణ్ణే విశ్వసిస్తామని వెళ్ళిపోయారు. అద్భుతంగా ఒక దేశం అంతా మార్చివేయబడింది. వాళ్ళొక్కళ్ళు ఒక నిలవబడిన కారణాన్ని బట్టి, వాళ్ళొక్కళ్ళ విశ్వాసంతో నిలవబడిన కారణాన్ని బట్టి రాజు మారిపోయాడు, దేశం అంతా మార్చిపడింది. ఈరోజు నువ్వు నేను ధైర్యంగా నిలవబడితే, విశ్వాసంతో నిలవబడితే, మనల్ని బట్టి మన కుటుంబాలు మార్చబడితే, మన చుట్టూ ఉన్న ప్రజలు మార్చబడతారు. నీ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంటుంది.
మనకి తెలియకపోవచ్చు, కానీ మనల్ని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో విశ్వాసంతో ఉంటున్నామా, భయపడుతున్నామా, టెన్షన్ పడుతున్నామా? ఈరోజు భయాన్ని జయించి సంపూర్ణ విశ్వాసంతో పూర్ణ శాంతి గలవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. హృదయాల్లో కలవరం ఉండొద్దు, భయం ఉండొద్దు, టెన్షన్ ఉండొద్దు. దేవుడు ఏది అనుమతించినా కూడా అది మేలు కొరకే. ఒక్క తల వెంట్రుక కూడా దేవుడు పర్మిషన్ లేకుండా రాలదంట భూమి మీద. సో ఈరోజు నీ తల వెంట్రుకలు రాలుతున్నాయన్నా కూడా నువ్వు భయపడక్కర్లేదు. చాలామంది జుట్టు ఊడిపోతుందని భయపడే వాళ్ళు ఉంటారు, టెన్షన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో దేవుడు అనుమతి లేకుండా అది కూడా జరగదు. ఏమేన్ ఓకే రైట్, హెయిర్ ఫాల్ జరుగుతుంది, దేవుడు అనుమతించారు, అది కూడా నా మేలు కొరకే. సో ఇలాగా నేను అనుకున్న దినాలు కూడా ఉన్నాయి. మీన్ సో చిన్న విషయాల్లో కూడా దేవుని మనం నమ్మగలగాలి. నాది కూడా చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఆ తర్వాత ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో రెగ్యులర్గా హెడ్ బాత్లు అవి చేయడం వల్ల షార్ట్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్న, ప్రభు ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా షార్ట్ చేసినందుకు మీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. దాని విషయంలో కూడా మన విశ్వాసంతో దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. దానికి భయపడాల్సిన, టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏది జరిగినా దేవుడు మనకి మేలే చేస్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ప్రతి విషయంలో టెన్షన్ పక్కన పడేసి విశ్వాసంతో ధైర్యంగా ఈ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను కలిగి దేవుని బిడ్డలుగా వాక్యం అనే ఖడ్గము చేత పట్టుకుని జయించువారిగా ముందుకు వెళ్ళాలి. అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఇంకా ఎవరైనా భయంలో ఉంటే, నా భవిష్యత్ ఏంటి, ఏం జరగబోతుందనే భయంలో కనుకుంటే, ఈరోజు దాన్ని విడిచిపెట్టి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను చేత పట్టుకుని దాని యందు సంపూర్ణ విశ్వాసం పెట్టుకుని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తారు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్.